చిన్నపరెడ్డి గారు సార్ ఏంటి సార్ 3,500 కోట్లట. నమస్కారం సార్. 3,500 కోట్లు మూడో ఛార్జ్ షీటు. సార్ 3,500 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయల నుంచి 3,500 కోట్ల రూపాయలకి తీసుకొచ్చారు. ఇప్పటికి ఒక ఛార్జ్ షీట్ నుంచి 3 ఛార్జ్ షీట్లకు తెచ్చారు. ఇంకా డాట్ 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 మళ్ళీ ఛార్జ్ షీట్లకి గ్యాప్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎన్ని గ్యాప్లు పెట్టినా, ఎంత వెతికినా ఏమాత్రం వాళ్ళకి ఇంత కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యాపారం చేయలేదు. మద్యం సంబంధించినటువంటిది ప్రభుత్వం, మద్యానికి సంబంధించి వ్యాపారం మద్యం ప్రభుత్వమే అమ్మిచ్చింది. ఎక్కడా కూడా 1 రూపాయికి అవినీతికి తావు లేకుండా జరిగినటువంటి పరిస్థితి. మరి ఏంటి ఛార్జ్ షీట్లు ఏంటి? కాదు, ఏసీబీ కోర్టులు ఏంటి, ఛార్జ్ షీట్లు ఏంటి? తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోనే ఒక డెన్ ఏర్పాటు చేసి అక్కడికి 1,000 కోట్లు తరలించారట కదా. 11 కోట్ల రూపాయలు మొన్న రాజు కసిరెడ్డి దొరికినాయన్నారు కదా. 11 కోట్ల రూపాయలకు సంబంధించి కోర్టులో అడిగితే అధికారులు ఇదిగో వస్తున్నామని పారిపోయి ఇంతవరకు రాలే. అక్కడ ఉన్నటువంటి లాయర్లు కానీ, దానికి సంబంధించినటువంటి ఏజీలు వీళ్ళంతా ఉన్నారు కదా. ఎందుకని కోర్టులు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి రాలేదు? 11 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా వీళ్ళే పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డబ్బులు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. కోర్టు ఆ నెంబర్లు అవన్నీ కావాలని సీరియల్ అంతా అడిగారు. ఎందుకని సీరియల్ చూపించలేకపోతే? ఏ సీరియల్ కాదు, ఇది ఒక సీరియల్ నడిపినట్టు నిరంతరం నడుపుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొక మాట అనడానికి ఏ అవకాశము లేదు. ఇది ఒకటి గొలుసు కట్టుగా తయారు చేసుకొని దీన్ని పట్టుకొని ఆలవడ పడతా రోజు ఒకళ్ళని అరెస్ట్ చేస్తా తీసుకుపోతున్నారు, బెయిల్ ఇస్తున్నారు. బెయిల్ ఇవ్వరు, లేకపోతే 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి హుటాహుటిన వచ్చారట, ఎందుకండి? ఒక్క నిమిషం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో ఒక్కసారైనా సరే 3 నెలలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు, పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంతకన్నా జరిగేది ఏం లేదు, వాస్తవాలు ఏం లేవు కదా. ఓకే చిన్నపరెడ్డి గారు, కాదండి, అంటే ఇప్పుడు సిట్ అంతా కూడా ఈ దర్యాప్తు తప్పు, ఛార్జ్ షీట్లు తప్పనా సార్? తప్ప లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతా ఉందా? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ లాగా నడుస్తా ఉందా? మరి ఏమైంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు కొవ్వు పదార్థాలతో కలిపినటువంటి లడ్డూలు తయారైనాయి అన్నారు. ఏమైంది సార్? సిట్టు విచారణ చేసింది, ఏసీబీ విచారణ చేసింది. ఏమైంది సార్? ఇవన్నీ కూడా అభూత కల్పనలు. రోజు ఒకటి. చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించినటువంటి యూరియా భారాన్ని దించుకోవటం కోసం బెంగళూరు నుంచి ఈ రోజు హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ లేకపోయినా వచ్చారు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఏదో ముఖ్యమైన మీటింగ్ ఏదో కండక్ట్ చేస్తున్నారని. ఎందుకంటే 3వ ఛార్జ్ షీట్ నేపథ్యంలో ఇదా లేదా వేరే అంశమా? అసలు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తప్పితే వేరే విషయాలు ఏమీ ఉండవు. హుటాహుటిన రావటాలు ఉండవు, లేకపోతే దానికి ప్రత్యేక సమావేశాలు ఉండవు. మా దాంట్లో రొటీన్ గా జరిగేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పోయి రావటం జరుగుతూనే ఉంది. వీళ్ళంటే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని సాయంత్రానికి పోయి ఛాయ్ తాగి ఓజీలో ఒక రోజు కూర్చొని, భోజీలో ఇంకో రోజు కూర్చొని రకరకాలుగా తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళ గురించి అనుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చే దాని గురించి పెద్దగా అనుకోవాల్సిన పని ఏమి లేదు. మాకన్నా చిట్టిబాబు గారు చెబుతారు, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్ని సినిమాల్లో ఇక్కడ ప్రజలకు పాలన చేయడానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారా? సినిమాలు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారా? సినిమాల రేట్లు పెంచుకోవడానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారా? మరి దేనికి అయ్యారనేది సినీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి చిట్టిబాబు గారు ఏదన్నా దాని గురించి సమాచారం చెప్తే చెప్పొచ్చు. మీరు చెప్పేటటువంటి ప్రపంచ రికార్డులు, లేకపోతే అంతర్గ్రహానికి సంబంధించి కూడా మనం ఎక్కడే చేసుకోవచ్చు. కాదండి, ఏదో మైహోం బూజా ఉంది కానీ హైదరాబాద్ లో ఈ బోజా అవి లేవే, బెంగళూరులో ఉన్నాయంటే ఇవేమన్నాని? సరే, ఓజా ఉందా, కూజా ఉందా, ఓజీ ఉందా అనేది వాళ్ళ నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి తెలుసు. చిట్టిబాబు గారు, హరియాణకు సంబంధించి ప్రభుత్వమే ఆ సినిమా చూడమని ప్రచారం చేసి చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సరే ఓకే.